హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 1 చాప్టర్ 3 మ్యాట్రిసెస్కి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. అయితే మన పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 11th క్వశ్చన్లు ఖచ్చితంగా మ్యాట్రిక్స్కి సంబంధించిన 10 మార్కుల క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మరి ఆ క్వశ్చన్ క్రామర్స్ మెథడ్ అయినా లేకుంటే మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఏదో ఒకటి అడగడం జరుగుతుంది. ఓకే, మరి ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొసీజర్ని, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, మరి క్రామర్స్ రూల్ ఏంటంటే x is equal to delta 1 by delta, y is equal to delta 2 by delta, z is equal to delta 3 by delta are the solutions of the given system of equations. ఓకే, సో మరి ఇప్పుడు నువ్వు డెల్టాని కనుక్కోవాలి, అదేవిధంగా డెల్టా 1ని, డెల్టా 2ని, డెల్టా 3ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 ఎట్లా కనుక్కోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని క్యాపిటల్ AX is equal to B ఫామ్ లాగా రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ A అంటే ఆ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియన్స్ రాయడమే. ఓకేనా, XYZ వేరియబుల్స్ ఉన్నాయి, వాటి కోఎఫిషియన్స్ 1, -2, -1. అదేవిధంగా రెండవ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 1, -1, -1. మరి థర్డ్ ఈక్వేషన్లో XYZ కోఎఫిషియన్స్ 2, 3, 2. ఓకేనా, సో దీన్ని ఏమంటాం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అని. మరి క్యాపిటల్ X అంటే స్మాల్ XYZ, దాన్ని వేరియబుల్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. మరి క్యాపిటల్ B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవి అంటే -1, 0, 5, దాన్ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సరే, మరి ఇప్పుడు ఫస్ట్ మనం డెల్టాని కనుక్కోవాలి. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ, అంటే ఏ మ్యాట్రిక్స్కి మనం డెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఆల్రెడీ ఎన్నో ప్రాబ్లమ్స్లో కూడా చేసాం, 3/3 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ని కనుక్కోవడం. ఓకే, సరే, మరి దీని తర్వాత డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో ఈ యొక్క కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. దాని తర్వాత సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో ఈ డెల్టాలో ఏదైతే ఉన్నాయో అవి రాసుకోవాలి, డెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి నెక్స్ట్ డెల్టా 2 అంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. మిగిలిన ఫస్ట్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకొని డెట్ని కనుక్కోవాలి. అదేవిధంగా డెల్టా 3లో థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని వేయాలి. రిమైనింగ్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసి డెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్గా ఆ వాల్యూస్ అన్నిటినీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ వస్తాయి. ఎక్స్ అంటే 1, 2, 3 అట్లా. ఓకేనా, సరే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్, లీనియర్ అంటే ఆ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఆ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ పవర్, వై పవర్, జెడ్ పవర్ 1 ఉండాలి. ఓకేనా, సో కాబట్టి దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్, ఎస్ 1/1 రాస్తున్నాను. x -2y -z is equal to -1. అదేవిధంగా x -y -z is equal to 0. అదేవిధంగా 2x + 3y + 2z is equal to 5. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని మనం క్యాపిటల్ AX is equal to B లాగా రాస్తాం. ఓకే, the above equations can be written as
The above equations can be written as capital AX is equal to B. మరి క్యాపిటల్ ఏ అంటే నేను చెప్పాను ఆ ఈక్వేషన్స్ యొక్క XYZ కోఎఫిషియన్స్. మరి మొదటి ఈక్వేషన్ XYZ కోఎఫిషియంట్ 1 -1 -2 1 1 -2 -1 x కోఎఫిషియంట్ 1 y కోఎఫిషియంట్ -2 z కోఎఫిషియంట్ -1. రెండవ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 1 y కోఎఫిషియంట్ -1 z కోఎఫిషియంట్ -1. మరి థర్డ్ ఈక్వేషన్లో 2 3 2. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ X అంటే స్మాల్ XYZ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ -1 0 5. ఓకే, సరే, ఇప్పుడు ఇవేంటో మళ్ళీ ఒకసారి ఇక్కడ నోట్ చేస్తున్నాను. వేర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు వేర్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్, దీన్ని ఏమని చెప్పచ్చు? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఎందుకు? ఆ ఈక్వేషన్స్ యొక్క x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ z కోఎఫిషియంట్ రాసాం రో వైజ్. ఓకే, ఎస్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ is equal to 1 -2 -1 1 -1 -1 అదేవిధంగా 2 3 2. ఎస్, ఇప్పుడు ఇంకా వేరియబుల్ మ్యాట్రిక్స్ రాస్తాం. సో క్యాపిటల్ X is equal to వేరియబుల్ మ్యాట్రిక్స్. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి ఈ మ్యాట్రిసెస్లో? X Y Z, దాన్ని కాలం వైజ్ రాయాలి. అదేవిధంగా కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉన్నవి -1 0 5. సో క్యాపిటల్ B ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 0 5. ఎస్, మరి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డెల్టాని ఫస్ట్ కనుక్కోవాలి. డెల్టా ఈజ్ నథింగ్ బట్ డెట్ ఏ. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్కి డెట్ని ఫైండ్ అవుట్ చేయండి. 1 -2 -1 అదేవిధంగా 1 -1 -1. ఓకే, నెక్స్ట్ 2 3 2. ఎస్, ఇప్పుడు 3/3 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయండి. ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకు సార్ అంటే ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చిందంటే 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ రో నంబర్ ప్లస్ కాలం నంబర్. -1 హోల్ పవర్ రో నంబర్ ఎంత? 1. రో నంబర్ ఎంత? 1. కాలం నంబర్ ఎంత? 1. సో కాబట్టి -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసం ఇక్కడ ప్లస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ -2కి మైనస్ ఎందుకు వచ్చిందంటే ఆ -2 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ -1కి ప్లస్ ఎందుకు వచ్చిందంటే ఆ -1 ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. కాబట్టి -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది. అది రీజన్. ఓకే, ఎస్. ఇప్పుడు మరి డెట్ని ఎట్లా కనుక్కోవాలి అంటే ఇక్కడ ఉన్న 1 ఉంది కదా, ఆ 1 అట్లనే రాసేయాలి. +1. ఒకవేళ 3 ఉంటే 3 ఇంటూ ఆ ఎలిమెంట్ రాసుకొని ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయి. అంటే మైనర్ని కనుక్కో, ఆ 1 యొక్క మైనర్ కనుక్కో. మైనర్ అంటే అది ఉన్న రో కాలం ఎలిమినేట్ చేసి AD - BC అప్లై చేయండి. మీరు గమనిస్తే ఒక మ్యాట్రిక్స్ క్యాపిటల్ A = ABCD అయినప్పుడు డెట్ ఏ ఫార్ములా AD - BC. ఇక్కడ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, గమనించండి. కాబట్టి ఈ 1 రో కాలం తీస్తే AD - BC అంట. -1 × 2 -2. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ఇక్కడ -+3 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ -2 అక్కడ ఆల్రెడీ -+2 అవుతుంది. ఆ -2కి మైనర్ కనుక్కోండి. మైనర్ అంటే జస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ దట్ రో అండ్ కాలం.
దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ఏడి మైనస్ బీసీ. -2 ఉన్న రో కాలం తీసాను. ఏడి 2 × 1 2, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. -1 × 2 అంటే +2. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. ఆ -1 ఉన్న రో కాలం తీస్తే ఏడి మైనస్ బీసీ 3 -2 అవుతుంది. ఓకేనా? ఎస్, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ, ఇక్కడ మీరు గమనిస్తే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ టర్మ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. బిగ్ నెంబర్ సింబల్ వేసుకోవాలి. 3 2 సబ్ట్రాక్షన్ చేయండి. 3లో 2 పోతే 1, 3కి సింబల్ ఏముంది ప్లస్. ఎందుకు వేయాలి? 3 బిగ్ నెంబర్ కాబట్టి, 2 స్మాల్ నెంబర్ కాబట్టి ఆ సింబల్ వేయకూడదు. అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2 + 2 4 -1 ఇంటూ 3 + 2 5. So delta is nothing but 1 into 1 1 plus 4 into 2 8 plus into minus 5. 1 into 5 into 5. ఎస్, ఇప్పుడు ఫస్ట్ ప్లస్ టర్మ్స్ ఉన్నవి యాడ్ చేయండి, మళ్ళీ మైనస్ ఉన్నవి సబ్ట్రాక్షన్ చేసేద్దాం. డెల్టా ఈజ్ ఈక్వల్ 8 + 1 9 -5, 9లో 5 వెళ్తే +4 సార్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4. ఈ డెల్టా అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అనే రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. స్టార్టింగ్లో చెప్పాను, ఎక్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెల్టా 1 5 వచ్చింది అనుకోండి, డెల్టా 1 కాకుండా 0 వచ్చింది, 5/0 ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి డెల్టా అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు 0నే అవ్వాలి. ఓకే, మరి నెక్స్ట్ దీని తర్వాత మనం డెల్టా 1ని ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 అంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. రిమైనింగ్ సెకండ్ కాలం, థర్డ్ కాలంలో ఈ డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేయాలి. ఇదే కీ పాయింట్ అన్నమాట. ఆ డెల్టాని బేస్ చేసుకుని ప్రాబ్లం రన్ అవుతుంది. ఓకేనా? ఎస్, కాబట్టి ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ పోయింది -1 0 5. అదేవిధంగా సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో డెల్టాలు ఏమున్నా ఇవే కదా, అవి నోట్ చేయండి. సో -2 -1 3. అదేవిధంగా -1 -1 2. ఇక్కడ ఫస్ట్ రోలో ప్లస్ సింబల్స్ వేయాలి. ఎందుకు ఆల్రెడీ చెప్పాను రీజన్. ఓకే, ఎస్, నెక్స్ట్ స్టెప్ చూడండి. డెల్టా 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ -1 ఆ ఎలిమెంట్ రాసుకొని ఆ ఎలిమెంట్కి మైనర్ కనుక్కోవాలి. సో అంటే -1 ఇంటూ, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుద్ది. -1 ఉన్న రో కాలంని తీసాను. ఏడి మైనస్ బీసీ అంటే -2, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. -2 + 3 -2 + 3. ఓకే, ఇక్కడ మైనస్ ఆల్రెడీ అక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. ఆ -2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేస్తే మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. 0 × 2 అంటే 0. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది, ఫార్ములాలో మైనస్ +5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -1 ఆల్రెడీ అక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఆ -1 రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ 0 × 3 0, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, +5 అవుతుంది. ఏడి మైనస్ బీసీ కదా. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 -2 + 3 అంటే 1 +2 0 + 5 అంటే 5. నెక్స్ట్ -1 0 + 5 అంటే 5. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -1 × 1 -1 + 5 × 2 10 ప్లస్ ఇంటూ మైనస్ -5. 1 × 5 అంటే 5. ఇప్పుడు ఫస్ట్ మైనస్లు ఉన్నవి యాడ్ చేయండి. -6 -1 -5. ఇంకా ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. 10లో 6 వెళ్తే +4 అవుతుంది. ఓకేనా? సో ఇది డెల్టా 1. ఇక్కడ పక్కన నోట్ చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ 4, డెల్టా 1 4, డెల్టా 2 చూద్దాం, డెల్టా 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డెల్టా 2 కనుక్కుందాం.
నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా 2. డెల్టా 2 అంటే ఏంటంటే సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. రిమైనింగ్ ఫస్ట్ కాలంలో థర్డ్ కాలంలో డెల్టాలో ఏవైతే ఉన్నాయో అవి నోట్ చేసుకోవాలి. ఓకే, ఎస్. మరి సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అని చెప్పాను, -1 0 5 -1 0 5. ఓకే, మరి ఫస్ట్ కాలంలో డెల్టాలో ఏమున్నాయో చూసుకోండి, 1 1 2. అదేవిధంగా థర్డ్ కాలంలో ఏమున్నాయి, -1 -1 2 -1 2. ఓకేనా, ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ వేయాలి ఫస్ట్ రోలో. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఈ +1 ఆ 1 కూడా రాసుకోవాలి. ఆ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. ఇది ఏబిసిడి, ఏడి 0 × 2 0 మైనస్, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంటుంది, ప్లస్. ఓకేనా, నెక్స్ట్ -1 ఆల్రెడీ మైనస్ +1 అవుతుంది. ఈ -1 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి 2 × 1 2 మైనస్ మైనస్ ప్లస్ అంటే 2 + 2. ఇది ఉన్న రో కాలం తీసాను, ఏడి సార్ 2 × 1 2 మైనస్, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఈ -1 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ 5 × 1 5 0 × ఎనీథింగ్ మొత్తం జీరోనే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × 0 + 5 అంటే 5, 2 + 2 అంటే 4, 5 - 0 అంటే 5. సో ఫైనల్గా 1 × 5 5 ప్లస్ 1 × 4 4 మైనస్ 1 × 5 5, -5 + 5 క్యాన్సల్. సో డెల్టా 2 ఈజ్ ఆల్సో 4 సార్. మరి ఇప్పుడు డెల్టా 3ని కనుక్కుందాం. మరి డెల్టా 3 అంటే ఏం చెప్పాను, థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. ఓకేనా, థర్డ్ కాలం అంటే ఇదేగా. సో ఇందులో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నోట్ చేయండి. మిగిలిన ఫస్ట్ సెకండ్ కాలంలో డెల్టాలో ఉన్నాయి రాసి చెప్పండి. కాన్స్టెంట్ అంటే -1 0 5 -1 0 5. ఎస్, ఇప్పుడు డెట్ని రిమూవ్ చేయండి. 3/3 మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడం ఆల్రెడీ 3 టైమ్స్ చేశాను, మరి 4th టైం చేస్తున్నాను. సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +1 ఆ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన వాటికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి. సో -5 -3 × 0 అంటే 0. అదేవిధంగా మైనస్ మైనస్ +2, ఈ -2 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ 5 × 1 5 0 × 2 అంటే 0నే. అదేవిధంగా ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. -1 ఉన్న రో కాలం తీస్తే ఏడి 3 × 1 3 మైనస్ బీసీ, ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -5 - 0 అంటే -5 ప్లస్ 2 × 5 - 0 అంటే 5, 3 + 2 అంటే 5, విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ -5 ప్లస్ 5 2s are 10 -5. ఎస్, మీరు గమనిస్తే -5 -10. అదేవిధంగా +10 క్యాన్సిల్ సార్, 0 అయిపోయింది. కొంతమంది 1 రాస్తుంటారు, 1 ఎలా ఉంటుంది అక్కడ, ఏముండదు నువ్వు క్యాన్సిల్ చేస్తే. ఓకేనా, మరి ఇప్పుడు క్రామర్స్ రూల్ని ఉపయోగించుకొని ఎక్స్ వాల్యూని కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 1/డెల్టా. హెన్స్ బై క్రామర్స్ రూల్ ప్రకారం ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా డెల్టా 1/డెల్టా. డెల్టా 1 ఏంటి సార్, ఇక్కడ 4 బై డెల్టా అంటే ఎంత, 4. 4/4 క్యాన్సిల్ 1. y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా. డెల్టా 2 అంటే ఏంటి, ఇక్కడ 4. డెల్టా అంటే కూడా 4. ఎస్, మరి జెడ్ వాల్యూ కనుక్కుంటున్నాను.
కంటిన్యూషన్ చూడండి. z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. డెల్టా 3 అంటే 0, డెల్టా అంటే 4. 0 బై ఎనీథింగ్ మొత్తం జీరోనే అవుతుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 1, z ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ది solutions of the given system of equations. ఓకే, ఇలా చేయాలి. ఎస్, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో XYZ వాల్యూస్ కరెక్టా కాదా, మనం చేసిన XYZ వాల్యూస్ కరెక్టా కాదా చెక్ చేయాలి అంటే ఏమన్నా టెక్నిక్ ఉందా? ఎస్, ఉంది. మరి ఏంటంటే మీరు కనుక్కున్న XYZ వాల్యూస్ని మన గివెన్ ఈక్వేషన్స్లో ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఎందులో అయినా చేయండి. సరే, నేను లాస్ట్ ఈక్వేషన్ని తీసుకుంటాను. ఏముంది లాస్ట్ ఈక్వేషను? 2x + 3y + 2z = 5. ఇందులో x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయి. 2 × 1 2, y ప్లస్లో 1 చేయి. 3 × 1 అంటే 3, z ప్లస్లో 0, 2 × 0 అంటే 0నే = 5. 2 + 3 అంటే 5 = 5. ఎస్, మనం చేసింది కరెక్టే. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.